హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ సెక్టార్స్కు చెందిన జాబ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిక్స్ లైనిక్స్ అంటే ఏమిటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిక్స్ లైనిక్స్, డెవాప్స్ అర్థం కావాలంటే యూనిక్స్ లైనిక్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలా అనే అంశంపై చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యూనిక్స్? యూనిక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ 1960s. By using this, user can interact with computer. To use computer, compulsory operating system must be installed. With several enhancements and improvements to base version, several flavors introduced by organizations or companies like Red Hat Linux, Ubuntu, Solaris, etc. యూనిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. 1960లో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా యూజర్ అనే వ్యక్తి కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతాడు. సో మనకు కంప్యూటర్లో ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. బేస్ వర్షన్ను మాడిఫై చేసిన తర్వాత చాలా కంపెనీస్, ఆర్గనైజేషన్స్ అనేవి రెడ్ హ్యాట్ కానీ, ఉబుంటు కానీ, సోలరిస్ కానీ వారి కంపెనీ తగ్గట్టు వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ఈ యూనిక్స్ నుంచి వచ్చిన ఫ్లేవర్సే ఈ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిక్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ ఫ్రీవేర్. ఫ్రీవేర్ మీన్స్ మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా యూనిక్స్ను ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ మీన్స్ ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ది సోర్స్. సో ఎవరైనా యూనిక్స్ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రైవేట్ అని, పబ్లిక్ అని రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. చూడండి, ద సోర్స్ కోడ్, హౌ ద కమాండ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ వీ కెన్ కస్టమైజ్ సోర్స్ కోడ్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. సో ఓపెన్ సోర్స్ మీన్స్ మనకు నచ్చిన విధంగా మనం మార్చుకోవచ్చు కూడా. అందుకే యూనిక్స్ను ఫాస్ అని అంటారు. FOSS అంటే ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని అర్థము. థర్డ్ వన్, యూనిక్స్ కెన్ బి used by multiple users simultaneously, hence it is multi-user operating system. Fourth one, in Unix multiple tasks can be executed simultaneously, hence it is multitasking operating system. సో యూనిక్స్ అనేది మల్టిపుల్ యూజర్స్ మరియు మల్టిపుల్ టాస్కింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మల్టిపుల్ యూజర్స్ సైముల్టేనియస్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిపుల్ టాస్క్ అనేది మనకు సైముల్టేనియస్గా పర్ఫామ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అని ఇక్కడ మీనింగ్ ఫ్రెండ్స్. ఫిఫ్త్ వన్, విండోస్ ఈజ్ GUI బేస్డ్. యూనిక్స్ బేస్డ్ మల్టిపుల్ ఫ్లేవర్స్ which supports both GUI and CUI, hence it is user friendly. సో మనకు విండోస్ అయితే కనుక ఓన్లీ GUI బేస్డ్ మాత్రమే, యూనిక్స్ అయితే కనుక బోత్ GUI అండ్ CUIని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు యూనిక్స్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. CUI వర్సెస్ GUI మనం ఇక్కడ విచ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ టు యూజ్, ఏది మనకు కన్వీనియంట్గా ఉంటుంది యూజ్ చేయడానికి అని చూసినట్లయితే ఫస్ట్ GUI అనేది హెల్ప్ఫుల్ ఫర్ వెరీ వెరీ స్మాల్ యాక్టివిటీస్, CUI హెల్ప్ఫుల్ ఫర్ వెరీ 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 బిగ్ యాక్టివిటీస్. ఓకే, మీరు GUI యూజ్ చేయాలనుకుంటే స్మాల్ యాక్టివిటీస్కి అయితే కనుక GUI హెల్ప్ఫుల్ అవుతుంది. CUI అయితే కనుక వెరీ బిగ్ యాక్టివిటీస్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని ఇక్కడ ఇచ్చారు. GUI ఫుల్ ఫామ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, CUI ఫుల్ ఫామ్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, CLI ఫుల్ ఫామ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సిక్స్త్ వన్, ఇట్ ఈజ్ వెరీ సెక్యూర్డ్. అంటే యూనిక్స్ అనేది మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫైల్ పర్మిషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్. వీ కెన్ సెట్ పర్మిషన్స్ అట్ యూజర్ లెవెల్, గ్రూప్ లెవెల్ అండ్ అదర్స్. సో మనకు పర్మిషన్స్ అనేవి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం యూజర్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు, గ్రూప్స్ మన టీమ్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు. ఇంకా ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా పర్మిషన్ సెట్ చేయొచ్చు. ఇందాక మనం చూసిన టాపిక్స్ ఒకసారి రివైజ్ చేసినట్లయితే కనుక, వాట్ ఈజ్ యూనిక్స్? ఇట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. బై యూజింగ్ దిస్ user can interact with computer.
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిక్స్. ఫస్ట్ వన్ ఫ్రీవేర్, సెకండ్ వన్ ఓపెన్ సోర్స్, థర్డ్ వన్ మల్టీ యూజర్, ఫోర్త్ వన్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫిఫ్త్ వన్ సపోర్ట్స్ బోత్ CUI అండ్ GUI, సిక్స్త్ వన్ మోర్ సెక్యూర్. డెవాప్స్ బాగా అర్థం అవ్వాలంటే కనుక లైనెక్స్ మనకు కంప్లీట్గా రావాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. లైనెక్స్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ మరియు బేసిక్ లైనెక్స్ కమాండ్స్ బాగా నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ వీడియోలో లైనెక్స్ ఫైల్ సిస్టమ్ మరియు లైనెక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. లైనెక్స్ బేసిక్ కమాండ్స్ నేర్చుకోవడం ద్వారా మనకు గిట్, డాకర్, కుబర్నెట్స్ వంటి టూల్స్ను యూజ్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్.